మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ మరొకసారి వందనములు, శుభములు. ఓకే, మనం ప్రార్థన అనేటువంటి అంశంలో కొనసాగుతున్నాము. ప్రార్థన అంటే ఏమి కాదు అనే సంగతిని మనము గత పాఠంలో నేర్చుకున్నాము. ప్రార్థన అంటే కొన్ని సంగతులు మనము గత పాఠం నేర్చుకున్నటువంటి మళ్ళా క్లుప్తంగా మీకు వివరిస్తున్నాను. ప్రార్థనగా ఏమి కాదు నేర్చుకున్నాం అంటే మనము ఉద్దేశం ఏంటంటే ప్రార్థన అనగా ఏమిటో నేర్చుకోవాలి. అందులో భాగంగా ప్రార్థన అంటే ఏమి కాదో నేర్చుకున్నాం గతంలో. అదేంటంటే ప్రార్థన అనగా మనకు కావాల్సింది ప్రతిదీ అడిగేటువంటి ఒక మ్యాజిక్ మంత్రం కాదు. ప్రార్థన అంటే ప్రార్థన దేవునికి లేకుంటే మానవులకి చేసేటువంటి ఒక ప్రసంగం కాదు. ప్రసంగం అంటే గంటలు గంటలు ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థన దేవుని ఆజ్ఞలు కొనుక్కోకుండా ఆయన చూపించినటువంటి విధేయత కాదు. కంఠస్థం చేసినటువంటి కొన్ని మాటలు కావు ప్రార్థన అంటే. ప్రార్థన అనున్నది వైద్యానికి బదులుగా వాడబడేటువంటిది కాదు. ప్రార్థన ఒక తపస్సు లాంటిది కాదు. అంటే స్పృహతో చేసేటువంటిది కానీ స్పృహ లేకుండా చేసేటువంటిది కాదు. ప్రార్థన అనేది ఆరాధనకు బదులుగా చేసేటువంటిది కాదు. ఆరాధనలో ఒక భాగమే కానీ ఆరాధనకు బదులుగా చేసేటువంటిది ప్రార్థన కాదు. ప్రార్థన అనున్నది మరి ఒక పనికి బదులుగా, ఒక కష్టపడి పని చేసిన ఒక వర్క్ బదులుగా చేసేటువంటిది కాదు అని మనము నేర్చుకున్నాం. ఈరోజు ఏం నేర్చుకోబోతున్నామంటే ప్రార్థన అనేది ప్రార్థన అనగా ఏంటో నేర్చుకుంటున్నాం. ప్రార్థన అంటే అసలు ఏంటి, ఇవి ప్రార్థన కాదని చెప్పి నేర్చుకున్నాము. ఇప్పుడు ప్రార్థన అంటే ఏంటో నేర్చుకోబోతున్నాం. మొదటగా అక్షరార్థంగా ప్రార్థన అనేటువంటి పదము, దానికి అర్థం ఏంటో అక్షరార్థంగా ఏంటో మనం నేర్చుకోబోతాం. గ్రంథంలో పిలిపి పత్రికలో మనం చదువుకుంటే ఒక పత్రిక తీసేయండి, ఒక ఓపెన్ చేసుకోండి. 4వ అధ్యాయం రండి. పిలిపి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో కొన్ని పదాలని మనం చూస్తాం. అక్కడ దేనిని గూర్చి చింతించకుడి గాని, దేనిని గూర్చి చింతపడకుడి గాని, ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి అన్నాడు. ఇక్కడ ఒక 4 పదాలు వచ్చినాయి. ఒకటేంటి ప్రార్థన, ఇంకొకటేంటి విజ్ఞాపనము, ఇంకొకటేంటి కృతజ్ఞతాపూర్వకముగా, తర్వాత 4వది విన్నపములు అన్నాడు. ఈ పదాలు అన్నీ ఒక ప్రార్థన మాదిరిగానే ఉంటాయి చూసేదాన్ని. చాలా మంది ఇది అంతా ఒకటేనని చెప్పి అనుకుంటారు. కానీ ఈ పదాలు దాని అర్థాన్ని బట్టి ఒకదానికి తేడా ఉంటుంది, బలమైనటువంటి అర్థం వస్తుంది. కాబట్టి ప్రార్థన అంటే విన్నపము కానీ, ప్రార్థన కానీ, ఆ తర్వాత విజ్ఞాపనం కానీ, ఇవన్నీ అడుగుటే, భావం మాత్రం ఒకటే. కానీ వాటి అర్థాలు కానీ చూసుకుంటే ఒక ప్రత్యేకమైనటువంటి బలమైనటువంటి ఒక అర్థము వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ పదాలకు అర్థం ఏందో మనం తెలుసుకోగలగాలి. ప్రార్థన అంటే ఏందో తెలియాలి. కాబట్టి ప్రార్థన అంటే ఏంటో తెలియాలి, విజ్ఞాపనం అంటే ఏంటో తెలియాలి, కృతజ్ఞత అంటే ఏంటో తెలియాలి, విన్నపములు అంటే ఏందో మనం తెలుసుకోగలగాలి. ఒకటే పిలిపి పత్రిక, తర్వాత రెండో లేఖనం కూడా చూస్తాం. రెండో లేఖనం ఎక్కడంటే 1 తిమోతిలో 2వ అధ్యాయం, 1 తిమోతి 2వ అధ్యాయము 1-2 వచనాలు కూడా చూడండి ఒకసారి. మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి, సంపూర్ణ భక్తి ఉండాలి. సంపూర్ణం అంటే మంచి భక్తి దేవుని ఎడల, మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, అన్నిటికంటే ముఖ్యముగా చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనుషులు అందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనములు. మళ్ళీ చూడండి, రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులు అందరి కొరకు ఏం చేయాలి మనము? విజ్ఞాపనములు, ప్రార్థనలు, యాచన, కృతజ్ఞతలను చెల్లింప చేయవలని హెచ్చరించుచున్నాను. ఇంకొక పదము అదనంగా చేర్చిండ్రు ఇక్కడ, యాచన అన్నారు. అక్కడేమన్నాడు? ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత, విన్నపములు అన్నాడు పిలిపి పత్రికలో. ఇక్కడేమన్నాడు? 1 తిమోతి 2వ అధ్యాయంలో
విజ్ఞాపనము వచ్చింది, అక్కడ కూడా విజ్ఞాపనం వచ్చింది. ప్రార్థన వచ్చింది, ఇక్కడ కూడా ప్రార్థన వచ్చింది. కృతజ్ఞత స్థుతులు అక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. అయితే యాచన అనేటువంటిది ఇక్కడ ప్రత్యేకంగా ఒక పదాన్ని యాడ్ చేశాడు. అంటే టోటల్గా ఎన్ని పదాలు వచ్చినాయి మనకు? టోటల్గా ఒకటి ప్రార్థన, విజ్ఞాపనము, కృతజ్ఞతలు, ఆ తర్వాత విన్నపములు, యాచనలు అనేటువంటి 5 పదాలు మనం చూస్తున్నాం ఇక్కడ. వీటి యొక్క అక్షరార్థంగా అర్థం ఏంటో తెలియాలి మనకు. ఈ పదాలు ఒక్కొక్కటి చూడాలి. చాలా మంచి విలువైనటువంటి అర్థాలు ఉన్నాయి. ఇవన్నీ ఒకటి కాదు. దయతో ఎవరన్నా ఒకవేళ అలా భావిస్తే తప్పు. ఈ పదాలు వేరువేరుగా వాటి అర్థాలు చూసుకుంటే చాలా బలమైనటువంటి అర్థాలు ఉన్నాయి. కాబట్టి ఈ 5 పదాలని మొదట మనము చూసుకోవాలి. ప్రార్థన అంటే ఏందో నేర్చుకుంటున్నాం మనం. ఓకే, మొదటగా విజ్ఞాపనము అంటే ఏందో చూడాలి. ఆ తర్వాత విన్నపం అంటే ఏందో చూడాలి. ఆ తర్వాత ప్రార్థన అంటే ఏందో చూడాలి. యాచన అంటే ఏందో చూడాలి. కృతజ్ఞత అంటే ఏందో చూడాలి. అందులో భాగంగా మనము ఇప్పుడు విజ్ఞాపనము అంటే ఏంటో మొట్టమొదటిగా నంబర్ 1 విజ్ఞాపనం అంటే ఏంటో నేర్చుకున్నాం. ఓకే, ఈ పదములలో అర్థములు గాఢమైనటువంటి భావము, గాఢమైనటువంటి తేడాలు ఉన్నాయి ఖచ్చితంగా. అంతా ఒకటి కాదు, అన్నీ ఒకటి కాదు, అన్ని కలగూరగంపుగా చాలా మంది అనుకుంటున్నారు. తప్పు అది. ఈ పదాల యొక్క అర్థము చాలా గాఢత ఉంది, చాలా బలమైనటువంటి అర్థాలు ఉన్నాయి. ఓకే, మొదటగా విజ్ఞాపనము చూసుకుందాం. విజ్ఞాపనమును మనకు గ్రీక్ భాషలో ఏమన్నారంటే డైసిస్ అన్నారు. డైసిస్, డైసిస్, డిఈహెచ్, డే, ఏవైఏ, అసిలబుల్గా మనం విభజిస్తే ఎస్ఐఎస్, సిస్, డైసిస్. ఆ గ్రీకులో 1162 నెంబర్ ఇస్తారు. ఈ నెంబర్ మనం చూసుకుంటే విజ్ఞాపనము అంటే ఇంగ్లీష్లో సప్లికేషన్ అన్నారు. సప్లికేషన్. గ్రీక్లో డైసిస్ అంటే, తెలుగులో విజ్ఞాపనము అంటే, ఇంగ్లీష్లో సప్లికేషన్ అన్నారు. ఇప్పుడు ప్రేయర్కి సప్లికేషన్కి తేడా ఉంది. సప్లికేషన్, ఓకే, ఒక పదం. ఈ పదానికి అర్థం ఏంటంటే నీడ్ అని, నీడ్, లేదంటే ఇండేజెన్స్, వాంట్, ప్రివేషన్, పెన్యూర్ అనే పదాలు మనకు అర్థం వస్తుంది. ప్రివేషన్, పెన్యూర్, వాంట్, నీడ్, మన అవసరతలు, ఇంటెలిజెన్స్, ఏ సీకింగ్, ఆస్కింగ్, ఎంట్రేటింగ్, ఎంట్రేట్ టు గాడ్ ఆర్ టు మ్యాన్. ఎంట్రేట్ టు గాడ్ ఆర్ టు మ్యాన్, ఒక మనిషిని అడగటం కానీ, ఒక దేవుణ్ణి అడగడం కానీ. ఆస్కింగ్, ఓకే, సీకింగ్, వెతుకుడి మీకు దొరుకుతుంది, అడుగుడి మీకు ఇవ్వబడను. ఆ పదాలు ఉన్నాయి, చూసావు, మనం చదువుకున్నాం ఇంతకు ముందు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో. అలాగూ ఒక మనిషిని అడగటము, దాని అర్థం విజ్ఞాపనము అంటే. దేవుణ్ణి అడగటము, లేదంటే ఒక మనిషిని కూడా అడగవచ్చు. అంటే దీని అర్థం ఏంటంటే అడుగుట అనేది. ప్రార్థన అంటే అడుగుట అని అర్థం. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? విజ్ఞాపనం అంటే ఏదో నేర్చుకుంటున్నాం. విజ్ఞాపనాన్ని ఇంగ్లీష్లో సప్లికేషన్ అన్నారు. అంటే ప్రార్థనకి విజ్ఞాపనకి డిఫరెన్స్ ఉంది. తెలుగులో అయితే దారిద్ర్యము, బలహీనతలో ఖచ్చితమైనటువంటి స్పష్టమైనటువంటి మనవి, ఒక మనవి స్పష్టంగా ఉంటుంది. మనవి 1 తిమోతి 5వ అధ్యాయం 5వ వచనం, 5:5. 1 తిమోతి 5వ అధ్యాయము 5వ వచనం. అయితే నిజముగా అనాథ అయిన విధవరాలు ఏకాకి ఉండి, నిజముగా అనాథగా ఉండాలి. డూప్లికేట్ అనాది కాదు, అనాదిగా ఉండాలి, అనాది అయి ఉండాలి. నిజముగా అనాథ అయిన విధవరాలు ఏకాకి ఉండి ఒక్కటిగా ఒక ఆమె ఉంటే దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకుని ఉండాలా. ఆమె దేవుని మీద నిరీక్షణ ఉండాలా, వాళ్ళ మీద ఏళ్ళ మీద ఆధారపడినటువంటి ఆమె కాదు, దేవుని మీద ఆధారపడి ఉండాలా. ఆమె విధవరాలుగా ఉండాలా, ఏకాకిగా ఉండాలా. విజ్ఞాపనములు ఎందును, ప్రార్థన ఎందును రేం బగళ్ళు నిలకడగా ఉండును. ఆమె అలాంటి ఆమె ఏం చేస్తుందంటే దేవుని మీద నిరీక్షణ ఉంది కాబట్టి ఆమె విజ్ఞాపనల ఎందు, ప్రార్థనల ఎందు రేం బగలు నిలకడగా ఉంటుంది.
విజ్ఞాపన యందు ప్రార్థన యందు. విజ్ఞాపన ప్రార్థన రెండు పదాలు. ఎపిసి పత్రిక 6 అధ్యాయం 18 వచనం. ఎపిసి పత్రిక 6:18. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనం చేసు. ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనమును. చూడండి, అక్కడ కూడా విధవరాలు ప్రార్థన యందును మరి విజ్ఞాపన యందును అన్నాడు. ఎక్కడ కూడా ఏమంటున్నాడు పౌలు గారు ఎపిసిలకు రాస్తూ, ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేసు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల విషయమును నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనం చేసు మెలకువగా ఉండండి. విజ్ఞాపనం చేసు మెలకువగా ఉండండి. విజ్ఞాపన. రోమపత్రిక 10 అధ్యాయం 1 వచనం. సహోదరులారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందవలెనని, ఇశ్రాయేలీలు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమైన నేను దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నది అన్నాడు. వారి విషయమై నేను దేవునికి చేసేటువంటి ప్రార్థన. అంటే ప్రార్థన అంటే విజ్ఞాపన, ప్రార్థన ఒక భావం మాత్రం ఒకటే. ఒక తేడా ఉంది. ఏంటి ఆ తేడా చెప్తున్నాను. ఇప్పుడు మన కొరకు మనం చేసుకుంటే, నీ కొరకు నువ్వు మోకరించినావు, నాకు ఆరోగ్యం బాగలేదు, లేకుంటే నాకు సంతానం ఇవ్వదు, నువ్వు నాకు ఆహారం ఇవ్వు అని చెప్పి ప్రార్థన చేస్తాం మన కొరకు. ఇది ప్రార్థన. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు పౌలు గారు? ఇశ్రాయేలీలు రక్షణ పొందవలనని. వాళ్ళకి రక్షణ లేదు. వాళ్ళ కొరకు నా విజ్ఞాపన లేకుంటే నా ప్రార్థన అంటాం. అంటే నీ కొరకు నువ్వు చేసుకున్నటువంటిది ప్రార్థన, నువ్వు ఇతరుల కొరకు చేసేటువంటిది విజ్ఞాపనము. స్పష్టంగా ఉంది. ప్రార్థన అంటే ఏంటి? నీ కొరకు నీ అవసరాల నిమిత్తము నువ్వు ప్రార్థన చేసుకుంటావు, అది ప్రార్థన. ఇతరుల కొరకు ప్రార్థన చేస్తావు, ఇది ప్రార్థనే. అయితే దాన్ని ఏమన్నారంటే విజ్ఞాపనం అన్నారు. ఇతరుల కొరకు మనము రాజుల కొరకు చేయొచ్చు, అది విజ్ఞాపన. మనం అధికారుల కొరకు చేయొచ్చు, అది విజ్ఞాపన. మన ముఖ్యమంత్రి మన ప్రధానమంత్రి కొరకు చేయొచ్చు, అది విజ్ఞాపనము. మనం ఇశ్రాయేలీలు రక్షణ పొందవలనని నా విజ్ఞాపన లేకపోతే నా ప్రార్థన అయి ఉన్నది. ఇక్కడ ప్రార్థన అన్నాడు కదా, అంటే ప్రార్థనే. విజ్ఞాపన అనేటువంటిది ఒక భాగము. ఇతరుల కొరకు చేసేటువంటి దాన్ని విజ్ఞాపనము అన్నారు. మన కొరకు మనం చేసుకుంటే అది ప్రార్థన. అక్షరార్థంగా చెప్తున్నాను, భావం మాత్రము ఒకటే ఉంటుంది. 2 కొరింథీయులు 1 అధ్యాయం 11 వచనం. 2 కొరింథీ 1 అధ్యాయం 11 వచనం. అందువలన అనేకులు ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరం కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతలు చెల్లించబద్ధులమై ఉన్నాము. అనేకులు మా విషయమై వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు. ఆ కృపావరం కొరకు అనేకుల కొరకు. ఓకే, విజ్ఞాపనము అన్నటువంటిది నేర్చుకున్నాం మనము. ప్రార్థనలో అన్నటువంటి అంశంలో విజ్ఞాపన అనేటువంటి ఒక పదాన్ని నేర్చుకున్నాము. అది ఇంగ్లీష్లో సప్లికేషన్ అంటారు. అది ఇతరుల కొరకు మనం చేసేటువంటి దాన్ని సప్లికేషన్ లేదంటే విజ్ఞాపన. మన బలహీనతలో పరిశుద్ధాత్ముడు కూడా మనకు సహాయం చేస్తూ ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు మనము మరి ప్రార్థన ఎలా చేయాలో మనకు తెలియకపోతే మన తరపున ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రికి. అది విజ్ఞాపనము. రెండవది విన్నపము, రిక్వెస్ట్. రిక్వెస్ట్. ఇంగ్లీష్లో విన్నపము రిక్వెస్ట్ అన్నారు, తెలుగులో విన్నపం అన్నారు. దీన్ని గ్రీకులో ఏమంటారంటే విన్నపాన్ని అటెమా అంటే గ్రీకులో అటెమా, తెలుగులో విన్నపము, ఇంగ్లీష్లో రిక్వెస్ట్. ఇది కూడా ప్రార్థనలాగానే ఉంటుంటుంది. అయితే తేడా ఉంది. అది మనకు కావాల్సింది. ప్రార్థనగా వేరుగా ఉంటుంది, విన్నపం వేరుగా ఉంటుంది. ప్రార్థనలో ఒక భాగం ఈ పదం. ఇంకా విజ్ఞాపనం ఎట్లా ఉండదో అలాగనే ఉంటుంది. ఓకే, విన్నపము అంటే రిక్వెస్ట్, వ్యక్తపరచుట, లేక కోరింది అడుగుట, లేకుంటే కరుణించుము అని చెప్పానంట. కరుణించయ్యా అని చెప్పంటాము. మత్తయి సువార్తలో ఒక భాగం చూస్తాము.
20 అధ్యాయము 29 వచనము 29 30 31. మత్తయి సువార్త 20 అధ్యాయం చూడండి. వారు ఎరుకో నుండి విడుచుండగా బహుజన సమూహం ఆయన వెంట వెళ్ళాను. ఇదిగో త్రోవ ప్రక్కన కూర్చున్న 2 గుడ్డివాళ్ళు యేసు ఆ మార్గమును వెళుచున్నాడని విని, ప్రభువా దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుము. ఆ సందర్భం మేము చెప్పాను ఇంతకుముందు. జెబెదయి కుమారులు కూడా అడగతారు. ఆ సందర్భంలోనే మళ్ళా ఈ గుడ్డివాళ్ళు కూడా పాపం దారి పక్కన కూర్చున్నటువంటి గుడ్డివారు ఆ మార్గమును విడుచున్నాడని విని, ప్రభువా దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుము అని కేకలు వేసిరి. ఊరకుండుడని జనులు వారిని గద్దించిరి గాని వారు, ప్రభువా దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుమని చెప్పింది మరి బిగ్గరగా కేక వేసిరి. రిక్వెస్ట్, అయ్యా మమ్మల్ని కరుణించయ్యా, విన్నపము. దావీదు కుమారుడు బిగ్గరగా కేక వేశారు. అప్పుడు వెంటనే ప్రభు ఆగి, ఏం కావాలి మీకు అన్నాడు. కళ్ళు ఇయ్యా అని చెప్పాను. వెంటనే వాళ్ళ కళ్ళు ఇచ్చాడు. అది ఏమనంటే విన్నపము, రిక్వెస్ట్, వ్యక్తపరచుట, కోరింది. ఖచ్చితంగా నాకు అవసరం, ఇది దేవుని చిత్తానుసారంగా ఉంది. ఓహో వీళ్ళకి అవసరము గుడ్డితనము. వాళ్ళు ఈ లోకం చూడలేకున్నారు. ఈ లోకాన్ని చూడలేక భిక్షమడుకుంటున్నారు. తినడానికి జీవనాధారం లేదు. ఒకవేళ కళ్ళు వస్తే పోయి వ్యవసాయం చేసుకొని కష్టపడి జీవిస్తారు అనుకున్నాడు. దేవుడు వెంటనే చేశాడు. దీన్ని విన్నపము అన్నాడు, ఇంగ్లీష్లో రిక్వెస్ట్ అన్నాడు, గ్రీకులో దాన్ని ఎటెమా అన్నాడు. ఎటెమా. నెక్స్ట్ ప్రార్థన. మూడవది ప్రార్థన అంటే ప్రార్థన అనే దాన్ని గ్రీకులో ఏమన్నాడంటే ప్రార్థనే ప్రోసియోకే అన్నాను. ప్రేయర్, ఇంగ్లీష్లో ప్రేయర్ అన్నాను. మన తెలుగులో ప్రార్థన. ప్రోసియోకే గ్రీక్లో, ఇంగ్లీష్లో ప్రేయర్. జాగ్రత్తగా గమనించండి. ఇది ఏంటి ప్రార్థన? అడ్రస్ గాడ్, దేవునికి విన్నవించుకోవటము, దేవుడికి మొక్కుకోవటము, దేవుని అడగడము ప్రార్థన, ప్రేయర్. మన సాధారణంగా క్రైస్తవులు అందరూ కూడా ప్రార్థన అంటారు. కానీ ఆ ప్రార్థనలో ఉన్నటువంటి ప్రార్థనకు, విజ్ఞాపనకు, విన్నపానికి డిఫరెన్స్ తెలియదు. ప్రార్థన అంటే అర్థం ఏంటి తెలుగులో? అడుగుట, మొక్కుకోవటం, లేకుండా అడుగుట. కొలస్సీ పత్రిక 3:17 3:17. మరియు మాట చేతనే కానీ క్రియ చేతనే కానీ మీరు ఏమి చేసినాను, మాట చేత కావచ్చు, క్రియ చేత కావచ్చు, మీరు ఏమి చేసినాను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి, యేసుక్రీస్తు ద్వారా త్రూ ప్రాపర్ ఛానల్. దానికి డైరెక్ట్గా నువ్వు అడగటానికి లేదు. యేసుక్రీస్తు ద్వారానే ప్రార్థన, యేసుక్రీస్తు ద్వారానే విజ్ఞాపన, యేసుక్రీస్తు ద్వారానే యాచన, ఆరాధన కూడా యేసుక్రీస్తు ద్వారా. తండ్రైన దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచు, కృతజ్ఞత చెప్పుకుంటూ సమస్తమును ఆయన పేరట చేయుడి. సమస్తమును ఆయన పేరుతో చేసేటువంటిది ప్రార్థన. అది మాట చేత కావచ్చు, క్రియ చేత కావచ్చు. మనం మత్తయి సువార్త 6:5 చదువుకున్నాం. మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారులలో ఉండొద్దు అన్నాను. ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వల్ల ఉండవద్దు, మనుషులకు కనబడవలని సమాజ మందిరములలోనూ, వీధులలోనూ, మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారు, నిశ్చయముగా మీతో చెప్తున్నాను. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకో, రహస్యం మందు నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యం మందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అప్పుడు నీ రహస్యం, ఇది పర్సనల్ ప్రేయర్. నీ ఇంట్లో కూర్చుంటావు, నువ్వు తలుపు వేసుకుంటావు, నువ్వు ప్రార్థన చేస్తావు. అది నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకుంటావు. నీ కొరకు నువ్వు, నీ కుటుంబం, నీ భార్య, నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ ఆరోగ్యం కొరకు, నీ అవసరాల కొరకు. యాచన. 4వది యాచన అన్నాడు. 4వది అంటే యాచన అన్నటువంటి దాన్ని 4వ పదంగా చూసుకుంటే యాంటియోక్సిస్ అన్నాడు. గ్రీకులో యాంటియోసిస్.
ఇంగ్లీష్లో అయితే దాన్ని ఇంటర్సెషన్ అన్నారు. ఇంటర్సెషన్. తెలుగులో యాచన, యాచించడం. ఎంటియోసిస్, ఎంటియోసిస్, ఎంటియోక్సిస్, ఇంటర్సెషన్. దీని యొక్క అర్థము మనము అంటే అక్షరార్థంగా చూసుకుంటున్నాము. యాక్చువల్ అంటే ఇంటర్ సెషన్. ఇంటర్సెషన్ మనపూర్వకమైన విజ్ఞాపన, మన మనస్సు పూర్తిగా చేసేటువంటి విజ్ఞాపనము. లేక ఆ యొక్క ఒక ఉద్దేశం ఉంటుంది, ఒక పని ఉంటుంది. ఆ పని కొరకు ఏకీభవించి బతిమాడుకోవటం, దీన్ని యాచన అంటాం. బతిమాడుకోవటం, ఒక పని కొరకు బతిమాడుకుంటాం. ప్రార్థనగానే ఉంటుంది ఇది. చూడండి, అబ్రహాము 18వ అధ్యాయంలో, ఆది కాండం చూడండి, అబ్రహాము ఏ విధంగా దేవుణ్ణి ఏకీభవిస్తాడో, బతిమాడుకుంటాడో అది చూస్తాం మనం. 18వ అధ్యాయంలో రండి. ఆది కాండము 18వ అధ్యాయము 23, 24, 25 వచనములలో మనం చూస్తే అక్కడ మనపూర్వకంగా విజ్ఞాపన చేస్తున్నాడు దేవుని గురించి. అంటే ఆ, ఆ, దుష్టుల గురించి, లేదంటే ఆ ఆ యొక్క పట్టణాన్ని నాశనం చేస్తున్నాడు కదా, ఆ పట్టణాన్ని గురించి. సొదొమ గొమొర్రాలు, సొదొమ గుమ్మరాని నాశనం చేయాలని చెప్పిన దేవుడు అనుకుంటే వాళ్ళని గురించి అక్కడ విజ్ఞాపన చేస్తాడు, లేదంటే యాచన చేస్తాడు, ఇంటర్సెషన్ చేస్తాడు, మనపూర్వకంగా అడతాడు. ఇప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా, నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయదువా అన్నాడు. అయా, నువ్వు మరి దుష్టులు ఉన్నారు కదా, ఆ దుష్టులు నాశనం చేస్తావు, వాళ్ళతో కూడా నీతిమంతులు కూడా నాశనం చేస్తావా? సొదొమలో నీతిమంతులు ఉంటే అంటే దుష్టులను నాశనం చేస్తున్నావు, బాగానే ఉంది. ఆ దుష్టులతో కూడా నీతిమంతులను కూడా నాశనం చేస్తావా అని చెప్పని అడుగుతున్నాడు అబ్రహాం. ఓకే. అప్పుడు ఏం చెప్తున్నాడు దేవుడు? ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండిన ఎడల దానిలో నున్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనం చేయక కాయదువా కాయవా అన్నాడు. 50 మంది ఒకవేళ నీతిమంతులు ఉండే సొదొమలో గొమొర్రాలలో, వాళ్ళని బట్టి నువ్వు ఆ పట్టణాన్ని కాయవా అని అడుగుతాను. అప్పుడు ఆ చొప్పున చేసి ఆ దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవును గాక, దుష్టులతో కూడా నీతిమంతులను చంపకాకయ్యా. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవును గాక. నీతిమంతులు దుష్టులు సమానంగా చూడబాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయం చేయడా అని చెప్పినప్పుడు ఆ దేవుడు అన్నాడు, 50 మంది ఉంటే నేను నాశనం చేయను అన్నాడు సొదొమ గొమొర్రాని. అంటే 50 మంది కూడా లేరు అక్కడ. కాబట్టి ఆ యొక్క పని ఏదైతే ఉందో, ఆ సొదొమ గొమొర్రా నుంచి నీతిమంతులను రక్షించడానికి కోసంగా బతిమాడుకుంటాడు అబ్రహాము దేవుడితో. దీన్ని యాచన అంటారు. అయ్యా, అక్కడ 50 మంది నీతిమంతులు ఉంటే ఆ దుష్టులతో కూడా వాళ్ళని కూడా నాశనం చేస్తావా? అది నువ్వు వాళ్ళని సమంగా చూస్తావా? అది ఇంటర్సెషన్, యాచించటం. అంటే ఇక్కడ వాళ్ళకి కావాల్సినంత అవసరతను అడగటం లేదు, అడిగితే ప్రార్థన. ఇది అడగటం కాదు, వాళ్ళని రక్షించు అని చెప్పిన దాన్ని. ప్రార్థన అంటే మన అవసరతలను అడగటానికి. ఇది అవసరం ఎవరికి? అబ్రహాంకి అవసరం కాదు, లేదంటే ఆ నీతిమంతులు అవసరం కూడా కాదు. అది వాళ్ళకి ఏదైనా ఆహారము, బట్ట, దాని కొరకు అవసరం కాదు. అది ఒక విజ్ఞాపన, వాళ్ళు కాపాడేటువంటి విజ్ఞాపన, యాచన, ఇంటర్సెషన్. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయం 28వ వచనం. ద్వితీయోపదేశకాండము 9, 28, 29. అనగా నీవు ఏ దేశం నుండి మమ్మల్ని రప్పించుతావో ఆ దేశస్థుడు యెహోవా తాను వారితో చేసిన దేశంలోనికి వారిని చేర్చలేకపోవటం వలనను, వారి ద్వేషించడం వలనను అరణ్యములో వారిని చంపుటకు వారిని రప్పించినని చెప్పుకుందరేమో. అయా, నువ్వు ఈ అరణ్యంలో తీసుకొచ్చి ఇలా చంపేస్తే అక్కడ నుంచి ఐగుప్తులోంచి రప్పించినావు కదా, ఆ ఆ ఐగుప్తు వాళ్ళు ఏమనుకుంటారు నిన్ను గురించి? ఇలా చంపేదానికే తీసుకొని పోయినాడు ఎర్ర సముద్రం దాటించి అని చెప్పి అనుకుంటారు. నీవు అధిక బలం చేతను నీవు చాచిన నీ బాహువు చేతను రప్పించి నీ స్వాస్థ్యమును, నీ ప్రజలను వీరే కదా, వీళ్ళు నీ స్వాస్థ్యము కదా, వీళ్ళు నీ ప్రజలు కదా, వీళ్ళని ఇక్కడ నాశనం చేస్తే ఐగుప్తీయులు ఏమనుకుంటారా అని నేను గురించి?
అది విజ్ఞాపన, యాచన, ఇంటర్సెషన్, ఆ బతులాడుకోవటం. వాళ్ళు నాశనం చేయబాక అరణ్యంలో. ఓకే. 1 సమూయేలు 1 అధ్యాయము 15-16 ఇక్కడ స్పష్టంగా హన్నా విషయము. అన్నాకు గర్భఫలం లేదు. పెనిన్న శోధిస్తూ ఉంది. మాటలతో తోటలాగా మాటలు తగులుతున్నాయి అన్నాకి. అప్పుడు అది కాదు నా ఏలినవాడ, నేను మనోదుఖము గలదానై ఉన్నాను. నేను ద్రాక్షరసమైనను మద్యమైనను పానమైన చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిలో కుమ్మరించుకుంటున్నాను. నా ఆత్మను యెహోవా సన్నిధి కుమ్మరించుకుంటున్నాను అయ్యా. నేను నాకు బిడ్డ గర్భఫలం ఇమ్మని చెప్పంటున్నాను. నిన్న నన్ను చూటుపోటు మాటలు మాట్లాడుతుంది. నేను గుడ్రాలని చెప్పి అంటుంది. అయ్యా, నాకు ఒక బిడ్డని, ఆ బిడ్డ కూడా మగబిడ్డగా ఉండాలి. నీ సేవకురాలైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోపకారమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచు ఉంటున్నాను. అంతేగాని నేను తాగి మత్తురాలను కాదయ్యా. మనోదుఖంతో ఉంటున్నాను. ద్రాక్షరసము తాగల, మద్యము తాగల. నా ఆత్మ యెహోవా సన్నిధిలో కుమ్మరించుకుంటున్నానయ్యా. నీ సేవకులు నన్ను పనికిమాల దానికి ఎంచబాకయ్యా. అత్యంతమైనటువంటి ఆ కోప కారణం చేత నేను నిట్టూర్పులు విడుచుచు నిన్ను ఏడుకుంటున్నాను. దీన్ని యాచన, దీన్ని ఏమంటారు? యాచన. ఓకే. 1 తిమోతి 4:4. దేవుని సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతలు చెల్లించి పుచ్చుకునే ఎడల ఏది నిషేధింపదగిన కాదు. ఏలైనగా అది దేవుని వాక్యం వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుతుంది. కృతజ్ఞతలు చెల్లించి నువ్వు తిను, ఏది నిషేధమైంది కాదు అంటే. ఇంకొక మాట యోహాను సువార్తలో, యోహాను పత్రికలో 5 అధ్యాయము 14-15 వచ్చినది. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మనవి ఆలకించునది. మనం ఏమి అడిగినను ఆయన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకున్నది మనకు కలిగినవని ఎరుగుదాము అంటాడు. ఆయన చిత్తానుసారంగా. ఓకే. దేవుని చిత్తం అయితే మళ్ళా కలుసుకుందాం. ఇప్పుడు మనం 4 విషయాలు నేర్చుకున్నాం. ఒకటంటే విజ్ఞాపనం అంటే సప్లికేషన్. దీని అర్థం ఏదో అక్షరార్థంగా నేర్చుకున్నాం. విన్నపము, రిక్వెస్ట్, దీని అర్థం ఏదో నేర్చుకున్నాము. ప్రార్థన, ప్రేయర్ అంటే అర్థం నేర్చుకున్నాము. యాచన, ఇంటర్సెషన్ అంటే ఏందో నేర్చుకున్నాం. దేవుని చిత్తం అయితే కృతజ్ఞత అంటే ఏంటో నేర్చుకున్నాము. ఈ కృతజ్ఞత చాలా చాలా అవసరము. ఇంకొక తరగతిలో మనం నేర్చుకున్నాం. అంతవరకు సెలవు. వీక్షిస్తూ ఉండండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేసుకుంటూ ఉండండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక. మా కొరకు ప్రార్థన చేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తుంటున్నాము. అది మనకు డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్లు ఉన్నాయి. ఆ ఫోన్ అవసరమైనటువంటి వాళ్ళు ప్రార్థన అవసరాల కొరకు ఫోన్ చేయండి. లైక్ చేస్తూ ఉండండి. మా కొరకు ప్రార్థన చేయండి. మీ కొరకు విజ్ఞాపన ఉంటే మేము తప్పకుండా స్వీకరిస్తాం. మీ కొరకు ప్రార్థన చేస్తాం. కొన్నాళ్ళతో నేను సెలవు తీసుకుంటాను.